రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ మరో రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలోనే ఎవ్వరికి దక్కని అరుదైన ఘనత కోహ్లీ సొంతమైంది. ఏ ఫార్మేట్ అయినా కూడా కింగ్ కోహ్లీ పరుగుల దాహానికి దాసోహం అవ్వాల్సిందేనని మరోసారి నిరూపించారు. ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఈ రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ 9,000 పరుగుల మైలు రాయిని అందుకున్నారు. ఈ స్కోర్ ఇప్పటి వరకు ఏ ఆటగాడు కూడా చేరుకోలేదు. ఐపీఎల్ అత్యధిక పరుగుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మకు విరాట్ కోహ్లీకి దాదాపుగా 2,000 పరుగుల తేడా ఉంది. అంటే ఇప్పట్లో ఈ రికార్డును ఎవరు చేరుకునే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 15 బంతుల్లో 23 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి 9,000 పరుగుల మైలు రాయిని అందుకున్నారు. ఓవరాల్ గా 275 మ్యాచ్ల్లో 267 ఇన్నింగ్స్ లో ఆడిన విరాట్ కోహ్లీ 9,012 పరుగులు సాధించాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 276 మ్యాచ్ల్లో 271 ఇన్నింగ్స్ లో ఆడి 7,183 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. క్రికెట్ ఫార్మెట్ కే రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధవన్ 222 మ్యాచ్ల్లో 221 ఇన్నింగ్స్ లో ఆడి 6,769 పరుగులతో మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఐపీఎల్ లో కొనసాగుతున్న ప్లేయర్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కాకుండా మరో 4 ప్లేయర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈ 4 కూడా టీమిండియా ప్లేయర్లు కావడం విశేషమని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ 5,580 పరుగులతో 5వ స్థానంలో కొనసాగుతూ ఉండగా మిస్టర్ కూల్ ఎంఎస్ ధోని 5,439 పరుగులతో 7, అజింక్య రహానే 5,194 పరుగులతో 8, 5,008 పరుగులతో సంజు శాంసన్ 10వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. ఇంకో 2 సీజన్లు కొనసాగితే 10,000 ఐపీఎల్ పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ తన పేరు మీద లిఖించుకునే అవకాశం అయితే మెండుగా ఉంది. ప్రస్తుత సీజన్ లో 2 సార్లు ఆరెంజ్ క్యాప్ అందుకున్న కోహ్లీ 8 మ్యాచ్ల్లో 351 పరుగులతో 4వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు. వరల్డ్ నంబర్ 1 బ్యాటర్ అభిషేక్ శర్మ 380 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉండగా కేఎల్ రాహుల్ 358తో 2, వైభవ్ సూర్యవంశీ 357 పరుగులతో 3వ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు.